ఆ మాట పలికి ఉన్నాడు. ఇమ్మీడియట్లీ తొమ్మ గారు యేసుక్రీస్తు అని ఆయన లేచాడనే విషయాన్ని అప్పుడు రుడిగా నమ్మినట్టుగా చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రభువా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభు ఏమంటున్నాడు? యేసు ఏమంటున్నాడు? నీవు నన్ను చూచి నమ్మిందివి, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం చూసామా? చూడలేదు. కానీ మనం అందరం ఇప్పుడు ఏమైనా విధంగా ధన్యులమైనాము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ఆయన ఒక సందర్భంలో వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన చూసి భయపడి ఉన్నాడు. ఆయన శరీరధారిగా ఉన్నాడా, ఎలా ఉన్నాడు అనే విషయాలు. ఆయనకు శరీరము మాంసము అన్ని కూడా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన చూసి మొట్టమొదటిగా దయ్యం అనుకున్నా. దయ్యానికి ఏమంటారు? శరీరం అనేది ఉండదు, ఎముకలు ఉండయి, మాంసం ఉండదు, ఏది ఉండదు. అది గాలి లాంటిది కాబట్టి అది ఏమి కూడా ధరించుకుంటుంది. అది ధరించుకోవాలంటే ఒక మనిషిలోనికి రావాలి. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అన్నాడు, ఇది చూడండి అని చెప్పేసి ఆయన తనను తాను మరి ప్రత్యక్షపరచుకున్నట్టుగా. అంతేకాదు, ఎమ్మాయి గ్రామం నుంచి వెళ్తున్నప్పుడు, ఆ యెరూషలేము నుంచి ఎమ్మాయి గ్రామంలోకి వెళ్తున్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులతో కూడా కూర్చొని ఆయన రొట్టెను ఆశీర్వదించినట్టుగా చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు, ఏమన్నా, అయ్యో ఏంటి మనము ఇది గుర్తుపట్టలేకపోతుంది అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాము ఆ సమయానికి వచ్చినప్పుడు. తర్వాతకి మళ్ళీ శిష్యులతోటి కలుసుకున్నప్పుడు, సముద్రము దగ్గర కలుసుకున్నప్పుడు, అదేవిధంగా పేదలతోటి కలుసుకున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షపరచుకొని తను తాను వారికి కనపరుచుకొని అన్ని రకాలుగా వారికి మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో, అదేవిధంగా యోహాను సువార్తలో, ఎన్ని సువార్తలు, లుకా సువార్తలలో ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నేను మీకు అధికారంను ఇస్తున్నాను. హల్లెలూయా. మీరు వెళ్ళి నా సువార్తను ప్రకటించండి అని చెబుతూ ఆయన వెళ్ళి ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ మనం చూసుకుంటున్నప్పుడైతే ఈ యొక్క వాక్య భాగంలో 39 అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 39వ వచనం నుంచి చదువుకుంది. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 38వ వచనం. అయితే దేవుడి తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనములకు దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనిషి మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు, మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. మనుషుల మహిమ వేరు, చంద్రుల మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు భేదము కలదు కదా. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన జీవమున్నది, శరీరం ఉన్నది, కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమే ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది. తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదట మనుషుడు భూ సంబంధి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకమ్మ నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టిన వాడెవడో మరియు మనము మంటి నుండి పుట్టిన వారి పోలికలు ధరించిన సంబంధి పోలికయు ధరిద్దాము. ఇక్కడ మాంసం గురించి, అంటే మనిషి మాంసము, వాటి మాంసము, వీటి మాంసం అన్నిటిని గురించి బయలుపరుస్తూ ఆయన ఏమంటున్నాడంటే, చివరికి వచ్చేప్పుడు
మృతుల పునరుత్థానం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ పునరుత్థానం